టాస్క్ అయితే చూసారు కదా, ఎవరు కరెక్ట్ సంచాలక్గా మాధురి గారు ఇచ్చిన డెసిషన్ కరెక్ట్ అయినా మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. నాకు అనిపించింది చెప్తాను. అక్కడ ఒక స్క్వేర్ గీసారంటే మనం ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్లో కానీ ఇందులో వెళ్ళినా ఒక లైన్ గీసారంటే దాని అర్థం ఆ లైన్ టచ్ అయినా ఆ లైన్ దాటినా వాళ్ళు విన్ అయినట్టు. ఇది మనకు తెలిసింది ఒక వాల్యూ, ఒక లైన్ వాల్యూ ఒక. అయితే పర్టికులర్గా ఒక బ్లాక్ గీసారంటే పర్టికులర్గా సిన్సియర్గా, అంటే ఒక కాంపిటీషన్ జరిగేటప్పుడు ఏంటంటే మొత్తం కరెక్ట్గా బ్లాక్ ఉన్నప్పుడే ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. బ్లాక్ ఉన్నప్పుడు ఎవరు లేకపోయినా అది అవుట్ కింద పరిగణిస్తారు. ఎందుకంటే కొంచెం బయట ఉన్నా కూడా అది అవుటే. అవుట్ ఈజ్ అవుట్. అది ఇంతున్నా అంతున్నా అవుటే. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పాయింట్, వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ బ్లాక్లో అంటే ఒకటి ఉంది కదా, ఒకటి ఉంది, ఇంకోటి కొంచెం పక్కన ఉంది. 90% వరకు ఓ బ్లాక్లో మ్యాక్సిమం ఉంది. కంపారిటివ్లీ వీళ్ళ దాంట్లో వచ్చేసరికి 2%, 3%, అంటే జస్ట్ కొంచెం ఉంది. ఆ పైన ఇంత పెద్ద బ్లాక్ ఉంది. 4 బ్లాక్లు ఉన్నాయి. ఇప్పుడు లైన్ టచ్ అయిందని వీళ్ళది కాదనిలేము, ఇక్కడ 90% ఉందని వీళ్ళది కాదనిలేము. అక్కడ బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, బ్లాక్ నాపుడే ఉండాలని. బ్లాక్ నాపుడే ఎవరిదే లేదు, కాబట్టి ఎవరికి పాయింట్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ సెకండ్, కళ్యాణ్ మాటలు బాగానే మాట్లాడాడు అక్కడ, ఎందుకంటే పాయింట్ చెప్పాడు తను. ఎందుకంటే లేకపోతే ఎవరిది కాదు. ఒకవేళ ఖచ్చితంగా బ్లాక్ నాపుడే ఉండాలన్నాడు బిగ్ బాస్. లోపలైతే ఎవరిది లేదు. కంప్లీట్గా చెప్తున్నాను నేను. లైన్కి కొంచెం టచ్ అయింది, ఆ కంపారిజన్ వచ్చిందంటే ఇక్కడ 90% అక్కడ 2% అనే కంపారిజన్ ఉండకూడదు. ఎందుకంటే లైన్ ఉంటే మొత్తం కంప్లీట్ బాక్స్లోనే ఉండాలి. అదే పాయింట్, ఇంకా దానికి మించింది లేదు. నువ్వు ఎంతైనా కంపేర్ చేసుకుంటే దాని తర్వాత 90% 2% కంపేర్ చేసుకుంటే అప్పుడు మీరు 90%కి ఇవ్వచ్చు. బట్ అక్కడ కంప్లీట్ బాక్స్ లోపల ఉండాలన్నారు. అలా అయితే ఇద్దరికి రాదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇద్దరు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి 90% 2% దగ్గర కంపేర్ చేసుకోవచ్చు. ఈ 90% 2% దగ్గర కంపేర్ చేసుకుంటే 90%కి ఇవ్వాలి. ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ 2% 90% మాకు సంబంధం లేదు, బ్లాక్ చూసుకుంటామంటే ఇందులో 2 పక్కన ఉన్నాయి, బ్లాక్లు ఏం లేవు. ఇందులో శ్రీజ 5 బ్లాక్ల వరకు బాగానే పెట్టింది. సో ఈ విధంగా చూసుకుంటే బర్నీ గారు వాళ్ళ టీంకి పాయింట్ వెళ్తుంది. ఒకవేళ ఫస్ట్ ఇది కన్సిడర్ చేయకపోతే ఏంటి, కంప్లీట్ బ్లాక్లో ఉండాలి. కంప్లీట్ బ్లాక్లో ఎవరిది లేదు కాబట్టి ఎవరికి పాయింట్ వెళ్ళదు. సో డెసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది 90% 5% అన్న దాని మీద అయితే బర్నీ గారికి వెళ్ళాలి. ఒకవేళ అది సంబంధం లేదు, డైరెక్ట్ బ్లాక్సే కన్సిడర్ చేస్తాను, ఓన్లీ బ్లాక్సే కన్సిడర్ చేస్తానంటే శ్రీజకి వెళ్తుంది. మొత్తం ఇక్కడ 3 కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. నేను 3 పాసిబిలిటీస్ కూడా మాట్లాడాను. దీన్ని బట్టి మీరు ఏ డెసిషన్ కరెక్టో కింద కామెంట్ చేయండి. నాకైతే ఫెయిర్గా అయితే నాకు బర్నీ గారిది అనిపించింది, ఎందుకో తెలియదు. ఇన్ని పాసిబిలిటీస్ చెప్పాను, నా ఒపీనియన్ చెప్పాను. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి.